ఉగాది రోజు ఉగాది పచ్చడి అందరూ తింటారు. ఆ ఉగాది పచ్చడి వ్యవసాయానికి, అగ్రికల్చర్కి ఎలా సంబంధం ఉందో అనేది ఈ రోజు చూద్దాం. ఉగాది పచ్చడిలో వేసే ప్రతి పదార్థం, ఉగాది అనే ఇయర్ అన్ని అగ్రికల్చర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గార్డెన్. గ్యాస్ స్టవ్ తో పని లేని ప్రసాదం ఏంటి తెలుసా? ఉగాది పచ్చడి. ఫస్ట్ ఒక బకెట్ తీసుకోండి. అది మంచి బకెట్ అయి ఉండాలి. ఇంట్లోకి ఫస్ట్ వేయాల్సింది వేప పువ్వు. సో అజాదిరిష్తా ఇండికా వేప చెట్టు అనేది ఫారెస్ట్లో ఒక పెద్ద చెట్టు. వీటికి ఫ్లవరింగ్స్ అనేవి సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో వస్తాయి. ఈ ఫ్లవర్ని మనం సీజన్లో అమ్ముకుంటే 400 రూపీస్ ఒక్కొక్క చెట్టు నుంచి వస్తుంది. ఇలాంటి కట్టలు ఒక చెట్టు నుంచి ఒక 20 అనుకుంటే 20 మినిమం 20 అలా ఒక్కొక్క కట్ట 20 రూపీస్కి అమ్మితే 20 × 20 400 వస్తుంది అరౌండ్. సో స్టార్ట్ చేయండి. స్టార్టప్స్ ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు. సీజన్స్లో స్టార్ట్ చేయండి. సీజన్స్లో మంచిగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో. ఇది పిందెలు. ఇవి పచ్చి మామిడిగా కాదు, పిందెలు గైస్. సో పచ్చడికి అమ్ముతారు. పచ్చి కాకుండా పిందెలు ఉంటాయి చిన్నవి, అవి సీజన్లో అమ్మేస్తారు. మ్యాంగోస్ పడిపోతున్నాయి లేదా తక్కువ వచ్చాయి మ్యాంగోస్ ఆ చెట్టుకి, సీజన్లో ఎక్కువ ప్రాఫిట్ రాదు అనుకుంటే ఆ ఒక్క చెట్టు నుంచి పిందెలన్నీ కట్ చేసేసి ఈ ఉగాదికి మీరు అమ్మేసేయచ్చు. వేప పువ్వు వేసేస్తున్నా, మ్యాంగోస్ వేసేస్తున్నా, దిస్ ఈస్ చింతపండు పులుసు. టామరిండ్ అనేది ఆఫ్రికా నుంచి వచ్చింది, ఆఫ్రికన్ స్పీషీస్. ఇది ఇండియాలో ఎక్కువగా గ్రో చేస్తారు, గ్రో అవుతుంది. అండ్ మ్యాజిక్ ఏంటంటే ఆ టామరిన్ ఇండియన్ కల్చర్లో చాలా రూటెడ్ అయిపోయింది. ఇండియన్ కల్చర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుట్ ప్రింట్ అయిపోయింది టామరిన్. అదే కాకుండా ఈ టామరిన్ యాక్చువల్గా ఎవరు కల్టివేట్ చేయరు. మామిడి తోటలు కనిపిస్తాయి, సన్ఫ్లవర్ తోటలు కనిపిస్తాయి, కానీ ఈ చింతపండు తోట కనబడదు. మీకు చింతపండు అనేది ఓన్లీ మోస్ట్లీ అడవుల నుంచి, పల్లెటూర్ల నుంచి చెట్లు ఉంటాయి కదా, ఆ 4-5 చెట్ల నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి సపరేట్గా తోటలు లేవు. అదే మ్యాజిక్. ఆ కొన్ని చెట్లే ఈ ఇండియా మొత్తానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి చింతపండు అనేది సప్లై అవుతుంది. ఇంట్రెస్టింగ్ కదా. దీనికి సపరేట్గా ఎవరు పెంచరు, తోటలు లేవు. ఫ్రమ్ ఫారెస్ట్ లేకపోతే విలేజెస్లో ఉన్న కొన్ని చెట్లు అంతే. మీరు కావాలంటే వీటిని ప్రొడ్యూస్ చేయొచ్చు. మా పర్మాకల్చర్ అంటే డిఫరెంట్ ట్రీస్ని, స్పీషీస్ని కలిపి మీరు ఒక ప్లేస్లో నాటారనుకోండి. సో వాటికి ఆ క్రాప్స్కి పెస్టిసైడ్స్ ఏమి కొట్టకుండా న్యాచురల్గా పండిస్తారు. సో వాటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, స్టామినా ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు కూడా ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది. సో పర్మాకల్చర్లో కానీ లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో కానీ ఇలాంటి ట్రీస్ని పెట్టుకుంటే మీకు ప్రాఫిట్, ల్యాండ్కి ప్రాఫిట్, సాయిల్కి ప్రాఫిట్. ఐస్ క్రీమ్ కూడా మనం ఇందులో వేయబోతున్నామా? లేదు, భయపడకండి. తెలిసిందే కదా, ఇండియన్ మామ్స్ ఐస్ క్రీమ్ డబ్బాలు లేదు పడితే అది పెడతారు. ఇది బెల్లం, జాగిరి. యాక్చువల్గా శర్కర అంటే పటికి బెల్లం అనేది ఇండియాలో తయారైంది. యాక్చువల్గా బెల్లం అనేది ఇండియాలో తయారైంది. బెల్లం తర్వాత పటికి బెల్లం కూడా రెండు ఇండియాలో తయారైంది. ఆ పటికి బెల్లాన్ని చైనా వాళ్ళు దాన్ని టెక్నాలజీ తీసుకొని ఆ పటికి బెల్లాన్ని ఇంకా పాలిష్ చేస్తే షుగర్ తయారైంది. ఆ చైనా షుగర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి యూరోప్ కంట్రీస్కి, వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇలాంటి ఇండియన్ ఆరిజిన్ బెల్లాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని రీజియన్స్లో బెల్లం కాకుండా చెరుకు గడలు ఉంటాయి కదా, చెరుకు ముక్కలు వేస్తారు. చెరుకు ముక్కలు వేసుకోవచ్చు, లేదా మీరు బెల్లమే వేసుకోవచ్చు, లేదా పటికి బెల్లం అన్నా వేసుకోవచ్చు. అబ్బో. తర్వాత ఉప్పు కూడా ఒక కైండ్ ఆఫ్ ఫార్మింగ్ కిందకి వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్ ప్రోడక్ట్ అనేది సాల్ట్. మనం సాల్ట్ కూడా వేస్తాం. సాల్ట్ ఎంత వేయాలో తెలియదు. ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు, చివరిది కారం కోసం మనం మిరియాలు వేస్తాం. ఎందుకంటే మన ఇండియాలో పండేది అండ్ మన ఇండియన్ స్పీషీస్ మిరియాలు. చిల్లీస్ కానీ, నార్మల్ రెడ్ చిల్లీస్ కానీ కారం అనేది సౌత్ అమెరికా లేదా బ్రెజిల్ నుంచి వచ్చింది అంటారు. సో మనం
కారం కోసం మిరియాలు వాడతాం. ఇలాంటి అరోమాటిక్స్ ఇది ఒక అరోమాటిక్ సబ్స్టెన్స్ అనమాట. హెర్బ్స్ స్పైసెస్ అరోమాటిక్స్ కోసమే బ్రిటిషర్స్ మనల్ని ఇన్వైట్ చేశారు. 200 years మనల్ని రూల్ చేశారు. మనం ఈ మిరియాలని కొన్ని తీసుకొని క్రష్ చేసి ఏది మిరియాలు ఎక్కువగా పండేది కేరళలో అది కూడా ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటాయి. ఆ చెట్ల మీద వైల్డ్ ట్రీస్ మీద ఎక్కిస్తారు. లేదా మనకి ఆంధ్రాలో అయితే అరకు, విశాఖపట్నంలో ఉన్న దగ్గర ఉన్న అరకులో, లేదా కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ కోస్ట్ ఉంటుంది కదా, కర్ణాటక హిల్స్ వైపు ఆ ట్రీస్ మీద ఈ మిరియాలు అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. ఇండియా మొత్తానికి లేదా అవుట్ ఆఫ్ ద కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో 6 kind of టేస్ట్స్ వచ్చేసాయి. కానీ కొంతమంది ఎక్స్టెండెడ్ అంటే 6 కాకుండా కొన్ని వేరే వేరే ఐటమ్స్ వేస్తారు. అవి నాట్ ఇన్ లిస్ట్, బట్ మనం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ జీలకర్ర. మనకి మ్యాంగో అంత వగరుగా లేదు అంటే, లేదనిపించింది అనుకోండి, మ్యాంగో కొంచెం వగరుగా లేదనుకోండి, ఆ వగరు ప్లేస్ లో మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బికాస్ జీలకర్ర కూడా వగరు టేస్ట్ ఉంటుంది కాబట్టి. యాక్చువల్ గా ఇట్ ఈస్ ఆల్సో అన్ అరోమాటిక్ సబ్స్టెన్స్. అరోమాటిక్ సబ్స్టెన్స్ అంటే వాటి నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఫ్లేవర్ కి ఏ ఫుడ్ ఐటమ్ లో వేసినా ఫ్లేవర్ కి యూజ్ చేసే సబ్స్టెన్స్ కాబట్టి అరోమాటిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బనానా. బనానా గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలంటే, బనానా అనేది పెరిషబుల్. అంటే బనానా అనేది తొందరగా మెత్తబడిపోతుంది, పండిపోతుంది, లేదా పాడైపోతుంది, నలిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని బనానాని ఎప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్పోర్ట్ చెయ్యరు. మీరు టొమాటోస్, పొటాటోస్ ఏమన్నా తీసుకోండి, లేదా పైనాపిల్, వాటర్ మిలాన్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్పోర్ట్ చేయిస్తారు, కానీ బనానాని ట్రాన్స్పోర్ట్ చేయరు. ఏ స్టేట్లో పండితే ఆ స్టేట్లోనే తినేస్తారు. ఆంధ్రాలో, తెలంగాణలో పండితే ఆ స్టేట్స్లో తినేస్తారు. కర్ణాటకలో పండేవన్నీ కర్ణాటకలోనే అయిపోతాయి. ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల వేస్ట్ అవుతుంది, ఫ్రూట్స్ వేస్ట్ అవుతాయి, పెరిషబుల్ నేచర్ కాబట్టి డ్యామేజ్ అవుతాయి ట్రాన్స్పోర్ట్లో. సో బనానా గురించి ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్, నాకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మీరు ఏ స్టేట్ కన్నా వెళ్ళండి, ఏ ట్రావెల్ అయినా చేయండి, ఆ స్టేట్ లో మీరు ఖచ్చితంగా తినాల్సింది బనానా అని నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి స్టేట్ లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క వెరైటీ దొరుకుతుంది, ఒక్కొక్క యూనిక్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేస్తే పాడైపోతే ఏ స్టేట్ లో పండించినాయి ఆ స్టేట్ లోనే అమ్మడానికి, తినడానికి ట్రై చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ ఉగాది.